అత్త అంటుంది, నా కోడలు పుట్టింటికి వెళ్ళి అస్సలు ఫోన్ ఒక్కసారి కూడా చేయలేదమ్మా. నా కూతురైతే రోజుకి 4 సార్లు ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, అమ్మ ఏం తిన్నావు, అమ్మ ఏం చేసుకున్నావు, ఏంటి అన్నీ అడుగుతూ ఉంటుంది. ఏంటో కోడళ్ళందరూ ఇలానే ఉంటారేమో. ఒక్క ఫోన్ చేయలేదు చూసారా. నువ్వు కోడలతో సరిగ్గా ఉంటే కూతురు ఒకరింటికి ఇస్తే వెళ్ళిపోయింది. కోడలు నీ వంశాన్ని నిలబెట్టడానికి, నీ కొడుకుని చూడటానికి, నిన్ను చూసుకోవడానికి, నీ సంసారాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే నీ కోడలు తల్లి తండ్రిని అందరినీ వదులుకొని వచ్చింది మీ దగ్గరికి. అప్పుడు మీరు ఎలా ఉండాలి? తల్లి కంటే కూడా తల్లిని మించిన ప్రేమని మీరు చూపిస్తే కూతురు కంటే కూతురుకు మించిన ప్రేమ నీ కోడలు నీకు చూపిస్తుంది. అంతేగాని కోడల్ని ఆడిపోసుకోవద్దు. నువ్వు కోడల్ని ఆడిపోసుకోవటం వల్ల కొడుక్కి కోడలికి గొడవ పెట్టడం వల్ల కొడుకు ఇంకొక దాంతో వెళ్తే కోడలు ఇంకొకటితో వెళ్తే నీ కళ్ళు చల్లబడతాయా? వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరు సంతోషంగా హ్యాపీగా బయటికి తిరుగుతూ ఉండాలి, కోరింది తెచ్చుకొని తింటూ ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. అది నువ్వు కోరుకున్న రోజు నువ్వు ఎలా వచ్చావో కోడలిగా తను కూడా అలానే వచ్చింది. నువ్వేం పైనుంచి ఏమీ ఊడి పడలేదు. ప్రతి అత్తగారికి చెప్తున్నాను, బుర్ర కొంచెం ఆలోచించండి. అర్థమైందా? కూతురు ఒకరింటికి వెళ్ళిపోయింది. ఏంటమ్మా అంటే ఏంటమ్మా, కోడల్ని చూసుకోండి, కూతుర్ని చూసుకోండి, ఇద్దరిని సమానంగా మంచిగా చూసుకోండి.